మనం పెద్ద గంగానది ఒడ్డున కూర్చున్నాం. కూర్చుంటే ఏమైంది, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రతిబింబం గంగానదిలో పడింది. ఇప్పుడు గంగానది ప్రవహిస్తోంది కాబట్టి గంగానదితో పాటు సూర్యుడు కూడా ప్రవహిస్తున్నాడు. కరెక్టేనా కాదా? ఎందుకనండి? సూర్యుడు కదలడు, అచలం. సూర్యుడు ఎవరు? గంగానది వల్లే కదలడు. గంగానది వల్లే ప్రవహిస్తాడంటవా? ప్రవహించడు. కాబట్టి ఆయన ఎవరు? కదలని వాడు, అచలుడు అని తెలుసుకోవడం కోసమని నదీ స్నానానికి వెళ్ళిరా మనం. అది పుణ్యం అంటే. నదీ స్నానం చేస్తే పుణ్యం, తీర్థ స్నానం చేస్తే పుణ్యం అంటే అర్థం ఏమిటి? ఈ అచల లక్షణం అక్కడ బోధపడుతుంది. నది యొక్క ప్రథమ లక్షణం ఏంటి? ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించే నీటిలో సూర్య ప్రతిబింబాన్ని చూడాలట. చూస్తే ఏం బోధపడింది? అచలుడు, నీ స్వరూపం బోధపడింది. నేను ప్రకాశ స్వరూపుడను, నేను అచలుడను అని బోధపడింది. ఎవరు? గురువు, సూర్యుడు. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టి అదే నీళ్ళు అర్ఘ్యం ఇచ్చాడు. అంతే. ఇంతే పుణ్యం అంటే. ఆ జ్ఞానం లభించడమే పుణ్యఫలం. ఆ జ్ఞానం లభించడమే నదీ స్నాన ఫలం. గంగా నది నీ పాపాలని, సర్వపాపాలను పోగొడుతుంది. ఎలాగా? జ్ఞానం బోధించడం ద్వారా. ఏ జ్ఞానం? స్వరూప జ్ఞానం. ఎలా బోధిస్తుందయ్యా గంగానది? మనిషి కాదేవిడా. కానీ ఆ గంగానది నిరంతరాయంగా ప్రవహిస్తూ తన వలే ఆ సూర్యుడు ప్రవహించడం లేదని, కదలడం లేదని, అచలమని, నీ స్వరూపం అసంగము, అనంతము, అచలం అనే 3 లక్షణాలు. స్వయం ప్రకాశం, నిరుపాధికం. ఏమంటే సూర్యుడికి నీలాగా ఉపాధి ఉందా లేదా? లేదు. నీలాగా పరిమితమైన లక్షణాలు ఉన్నాయా లేవా? లేవు. నీలాగా జడ స్వరూపుడు ఆయన ఏమన్నా? కాదు. స్వయం ప్రకాశకుడు. ఇంకేమిటి? ఆయన ప్రకాశం అనంతం. నీ వరకే పరిమితమా? నవగ్రహాల మీద అంతటా ప్రసరించేది ఆ సూర్యప్రకాశమే. మరి అనంతమైన ప్రకాశం కలిగినవాడు, స్వయంగా ప్రకాశం కలిగినవాడు.